నన్ను అందరూ డాడీ డాడీ అని పిలుస్తున్నారు. మరి 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 9వ వచనంలో మీరు భూమి మీద ఎవరినైనా నువ్వు తండ్రి అని పేరు పెట్టవద్దు అన్నప్పటికే బైబుల్ ఇంకా పూర్తి కాలేదు నాయన. ఇది కూడా ఆ కోవకు చెందిందే. మరి పౌలు తిమోతిని ఏమని పిలిచాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయనది. మరి ప్రియ కుమారుడైన పౌలు అంటున్నాడంటే మరి తిమోతి పౌలుని ఏమని పిలవాలి? డాడీ ఏనైనా. ఇకపోతే నా కుమారుడైన తిమోతి అంటాడు. 2వ అధ్యాయం 1వ వచనం చూడు, దాని పక్క అధ్యాయమే 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా. ఎందుకంటే దేవుని గురించిన జ్ఞానాన్ని నేర్పించి ఆయనను దేవుని కుమారుడిగా భూమి మీద చేసినందుకు పరలోకంలో అతనికి దేవుడు తండ్రి అయితే భూమి మీద పరలోకపు తండ్రికి వారసుడిగా చేసిన నేను వీళ్ళకి తండ్రిని అవుతాను. అందుకే నన్ను డాడీ అంటారు. బైబిల్లో ఏదో ఒక దగ్గర ఒక మొక్క చూసేసి తండ్రి అని పిలవకూడదు కదా, బోధకుడా అని